ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడు, నజరేయుడు, నమ్మదగిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్కులను మీకు వినిపించడానికి ప్రభువు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. నేటి మన దైవ సందేశం మన జీవితాలను ప్రభావితం చేస్తుందని నమ్ముతున్నాను. వాక్యమే మనల్ని బ్రతికించేది, వాక్యమే బలపరిచేది, వాక్యమే స్థిరపరిచేది, వాక్యమే నడిపించేది, వాక్యమే ఆదరించేది, వాక్యమే రూపాంతరపరిచేది, వాక్యమే నిత్య జీవం ఇచ్చేది. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే వాక్యమై మన మధ్యలో మనతో ముచ్చటిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. నేటి మన దైవ సందేశం దాటిపోవుట అన్న ఈ సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఆత్మీయులారా, దాటుట అనగానే చాలా విషయాలు మనకు గుర్తుకొస్తాయి. భౌతికంగా సమస్యలను, అడ్డంకులను, ఆటంకాలను దాటిపోవడం, అంతేకాదు ఒక దశను దాటడం, సమస్యలను దాటడం. ఈ విధముగా నీకు ఎదురుగా ఉన్న సమస్యను దాటి గమ్యానికి వెళ్ళడం నీ ఆత్మీయ జీవితంలో ప్రభు నిన్ను బలపరుస్తూ నడిపిస్తున్నప్పుడు కొన్ని లోయలు దాటడం, కొండలు దాటడం, సమస్యలు దాటడం, పోరాటాలను దాటడం నువ్వు నేర్చుకున్నావు. అయితే ప్రభు తోడై ఉంటే నువ్వు దాటగలుగుతావు. ప్రభు కృప నీకు తోడై ఉంటే దాటగలుగుతావు. ప్రభు సన్నిధి నీకు తోడై ఉంటే ఏ సమస్యనైనా సునాయాసంగా దాటగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలు, మరి దాటే అనుభవం, దాటిన తరువాత అనుభవం, దాటక ముందు అనుభవం మనము ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పకుండా చివరి వరకు ఈ వాక్యాన్ని విని దేవుని శక్తిని మీరు పొందాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా నిర్గమకాండం 14వ అధ్యాయము 21-22 వచనంలో, ఎర్ర సముద్రమును దాటి ఇశ్రాయేలీలు విముక్తిని పొందుకున్నారు. ఎర్ర సముద్రమును దాటి ఇశ్రాయేలు ప్రజలు విడుదలను పొందుకున్నారు, లేదా కనాను దేశంకు సాగిపోతున్నారు. ఎర్ర సముద్రమును దాటి వాగ్దాన దేశం వైపు వెళుతున్నారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానము నమ్మదగినది. ఆకాశముయు భూమియు గతించిన నా మాటల్లో సున్నైన పుల్లైన పువ్వు అని ప్రభు మనతో మాట్లాడినాడు. అయితే ఆ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నేను మీకు తోడై ఉంటాను, మీరు వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకోండి అని. వారు వెళుతున్న మార్గంలో ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు మోషే తన చేయి చాపి దేవుని సన్నిధిని కోరుకున్నప్పుడు తూర్పు గాలి చేత రాత్రంతా సముద్రము వెనకకైంది, 2 పాయలైపోయింది. ప్రజలు సునాయాసంగా దాటుకుంటూ వెళుతున్నారు. దేవుడు శక్తివంతుడు. ఆయన ప్రజలకు అపాయం రాకుండా రక్షిస్తాడు, కాపాడుతాడు. అంతేకాదు, ఆయన అసాధ్యమైన వాటిని సుసాధ్యాలు చేస్తాడని ఎర్ర సముద్రము దాటుతున్న సమయంలో ఇశ్రాయేల్ ప్రజలకు అర్థమైన విషయం ఏమిటంటే, మా దేవుడు సమస్యలను దాటించే దేవుడు, మరణాన్ని దాటించే దేవుడు, మా దేవుడు శక్తి కలిగిన దేవుడు అని ప్రజలు ఆరాధిస్తూ, ఆర్భాడిస్తూ, కేకలు వేస్తూ, దేవుని స్తుతిస్తూ ఎర్ర సముద్రమును దాటి వెళ్ళినారు. ఈరోజు సమస్యను దాటలేకపోతున్నావు అని నిరాశపడుతున్నావేమో కానీ
ఆయన వాగ్దానము నీకుంది, నా సన్నిధి నీకు తోడై ఉంటుంది, నా దూతను ముందు పంపిస్తాను అన్నాడు. ఆయన కృపను కోరుకొని, బాహుబలాన్ని కోరుకొని నీవు సమస్యలను దాటుకుంటూ వెళ్ళాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే లోకం అనే ఎర్ర సముద్రాన్ని దాటి నీవు గురి యొద్దకు వెళ్ళాలి, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. అది మొదటి అనుభవం దాటుటలో. రెండవది యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో యోర్దానును దాటి కనానులో ప్రవేశించుట. దేవునికి స్తోత్రం. యోర్దానును దాటి కనానులో ప్రవేశించుట. దేవుని యొక్క నిబంధన మందసమును యాజకులు మోసుకుంటూ వెళుతున్నప్పుడు యోర్దాను వారికి ఎదురు రాగా యాజకుల యొక్క అరిపాదము ఆ నీళ్లకు తాకగా దేవుని వాగ్దానము నమ్మదగినదని వారు భయపడకుండా ముందుకు సాగిపోతున్నప్పుడు ఆయనే వారి ముందు నడుస్తూ విశ్వాసపు అడుగులను స్థిరపరిచి దేవుడు మార్గమును సరళం చేసినాడు. ఆత్మీయులారా, రెండవదిగా యోర్దానును దాటి కనానులో ప్రవేశించుట. ఎంత గొప్ప అనుభవం అండి! ఎర్ర సముద్రమును దాటి వారు విముక్తిని పొందుకున్నారు. యోర్దానును దాటి కనానులో ప్రవేశించారు. ఈ రోజున సమస్యను దాటుతున్నావా? సమస్యలో మునిగిపోతున్నావా? సమస్యను చూచి ఏడుస్తున్నావా? సమస్యను ఎదిరిస్తున్నావా? నీ ఆత్మీయ జీవితంలో సమస్యల గుండా వెళుతూ సమస్యలో చిక్కుకుంటున్నావేమో, పాపంలో చిక్కుకుంటున్నావేమో, లోకమనే కోరికలో చిక్కుకుంటున్నావేమో. ఏదో ఒక రోజు నీ పాపం నిన్ను పట్టుకొని పీడించి పిప్పి చేసి ఆ పాపము నిన్ను ఏలి పాపం నిన్ను పతనం చేస్తుంది. కాబట్టి నీవు పాపములో నుండి దాటి పరిశుద్ధుడైన యేసుని తెలుసుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవ అనుభవం ఆత్మీయులారా, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 2వ కొరింథీ 4:17లో సమస్యలను దాటి ఆశీర్వాదములను పొందుట. సమస్యలను దాటి ఆశీర్వాదములను పొందుట. తాత్కాలికమైన శ్రమలు, కష్టాలు, భారము, అవమానము, నింద నీ కలిగినప్పుడు అది నిత్యమైన మహిమ అని దేవుని యందు నువ్వు ఆనందించాలి. అయితే క్రీస్తు శ్రమపడి మనల్ని విముక్తులనిగా చేసినాడు. విశ్వాసంతో ముందుకు సాగి చివరికి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి. అయితే నువ్వు శ్రమను దాటలేని దశలో ఉన్నావేమో, శ్రమను చూచి ఏడుస్తున్నావేమో. లేదు సహోదరుడా, సహోదరి, సమస్యలను దాటిన తరువాతనే నీకు ఆశీర్వాదం. విరిచిన తరువాతనే రొట్టెలు ఆశీర్వదించబడ్డట్టుగా నీ ఆత్మీయ జీవితంలో ప్రభు నిన్ను కొన్నిసార్లు విరిచినప్పుడు, కొన్నిసార్లు దేవుడు శ్రమల గుండా నిన్ను నడిపించినప్పుడు నిరాశపడద్దు, కృంగిపోవద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని దేవునికి సమర్పించు. ఇంకా పాపములోను, లోకములోను, కోరికలలోను అవిధేయతతో ఉన్నావేమో. నీ జీవితాన్ని మార్చుకొని, నీ మనసును మార్చుకొని, తల్లిదండ్రులకు లోబడి, దేవునికి లోబడి, వాక్యానికి లోబడి, సంఘానికి లోబడి పరిశుద్ధమైన బిడ్డగా జీవించాలని ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నాలుగవదిగా, 4వ అనుభవము క్రీస్తు ద్వారా మరణమును దాటి విజయము పొందుట. యోహాను సువార్త 5వ అధ్యాయం 24. యోహాను సువార్త 5:24లో క్రీస్తు ద్వారా మరణాన్ని దాటి జీవములో ప్రవేశించుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, ఇక్కడ గమనించినట్లయితే 2 మరణాలు, భౌతిక మరణం, నిత్య మరణం. 2 పునరుత్థానాలు. మేలు పొందిన వారు జీవ పునరుత్థానం, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి లేపబడతారు. అయితే నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తు మీద విశ్వాసం ఉంచి ఆధ్యాత్మికమైన మరణాన్ని దాటి నిత్య జీవాన్ని పొందే బిడ్డగా నీవు ఉన్నావు. అయితే క్రీస్తు ద్వారా నువ్వు మరణాన్ని దాటినావు, 2వ మరణాన్ని దాటినావు.
మొదటి మరణం భౌతిక మరణం, రెండవ మరణం అగ్నిగుండం, అదే పాతాళము, అదే నరకము. వ్యభిచారులు, హంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు వీళ్ళందరూ అగ్నిగుండంలో పాలు పొందుతారు. అది రెండవ మరణం. ఆ రెండవ మరణం దాటాలి అంటే యేసుక్రీస్తును అంగీకరించాలి, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి, ఆయన రక్తాన్ని విశ్వసించి మన పాపాలను కడుక్కొని ఆయనలో బ్యాప్టిజం పొందుకొని దేవుని కోసం జీవించాలి. అయితే దాటి వెళుతున్నావా? నువ్వు మునిగిపోతున్నావా? నమ్మకం ఉందా దేవుని మీద? లేకపోతే అవిశ్వాసంతో అడుగులు వేస్తున్నావా? నీ మార్గాన్ని దేవుడు తెరుస్తున్నప్పుడు నీవు సొంత మార్గంలో వెళ్ళి బాధపడుతున్నావేమో. దాటు అని ప్రభు చెప్తున్నాడు. సమస్యను దాటాలి, పాపాన్ని దాటాలి, చీకటిని దాటాలి, దేవుని యొక్క కృపను పొందుకోవాలి. అయితే ఆత్మీయులారా, విశ్వాసి దాటే అనుభవంలో ఉండాలి. అయితే నువ్వు దాటలేకపోతున్నావేమో, సమస్యను దాటు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆత్మీయులారా, ఐదో విషయాన్ని చూస్తే శోకాన్ని దాటి ఆనందానికి, దేవుని శాంతికి కారకులు కావాలి. శోకాన్ని దాటి అంటే కన్నీళ్లను, కష్టాలను, ఒడుదొడుకులను దాటి దేవుని శాంతి సమాధానం పొందాలి. కీర్తనకారుడు 30వ కీర్తన 5వ వచనంలో, కీర్తన 30వ కీర్తన 5వ వచనంలో శోకాన్ని దాటి అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే రాత్రంతయు ఏడుపు వచ్చి ఉదయకాలమున దేవునికి స్తోత్రం సంతోషముతో దావీదు ఉన్నట్టుగా శోకాన్ని, బాధను నువ్వు దాటాలి. అది కొంతకాలము నీతో ఉంటుంది. దేవుడు నీకు ఒక క్రొత్త హృదయాన్ని ఇవ్వబోతున్నాడు, క్రొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆశతో ప్రభు వైపు చూడు. అయితే ఆత్మీయులారా, నీ కన్నీటి అగాధాన్ని దాటుమని ప్రభు చెప్తున్నాడు. శోక సముద్రాన్ని దాటుమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తుండగా, ప్రభు నిన్ను దర్శిస్తుండగా నీ హృదయాన్ని తెరుమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆరో విషయాన్ని చూస్తే నా ఆత్మీయులారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో బలహీనతలను దాటి బలాన్ని పొందుకొని దేవుని శక్తిని పొందుకొని జీవించుట. బలహీనతలను దాటాలి. కొందరికి కొన్ని బలహీనతలు ఉంటాయి. బలహీనతలు ఉన్నప్పుడు ఆ బలహీనతలను ఆసరా చేసుకొని నువ్వు బలహీనుడవు కావద్దు. నీ బలహీనతను దాటు. నీ శరీరంలో ఒక బలహీనత, మనసులో ఒక బలహీనత, హృదయంలో ఒక బలహీనత పెట్టుకొని దేవుని మీద నమ్మకం ఉంచి నేను బలహీనుని, నా దేవుడు నా బలహీనతను తీసివేస్తాడు అని యెహోవా మీద నమ్మిక ఉంచినప్పుడు దేవుడు నీకు క్రొత్త హృదయాన్ని, క్రొత్త బలాన్ని, క్రొత్త మనసును, క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. ఆయన నిన్ను పక్షిరాజు వలె తయారు చేస్తాడు. అయితే ఇంకా నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేని బలహీనుడిగా, వాక్యం చదువుకోలేని బలహీనుడిగా, దేవుని కోసం జీవించలేని బలహీనురాలుగా ఉన్నావేమో. బలహీనతను దాటి దేవుని శక్తిని పొందుకోవాలి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, ఎర్ర సముద్రమును దాటి విముక్తి పొందినారు, యోర్దాను దాటి కనానులో ప్రవేశించినారు, సమస్యలను దాటి ఆశీర్వాదంలో వెళ్ళినారు, క్రీస్తు ద్వారా మరణాన్ని దాటి విజయాన్ని పొందుకున్నారు. అంతేకాదు శోకాన్ని దాటి ఆనందాన్ని, దేవుని శాంతిని పొందుకున్నారు. బలహీనతలను దాటి వారు దేవుని శక్తిని పొందుకున్నారు. ఈరోజు దాటుతున్నావా? మునిగిపోతున్నావా? లోకంలో నిండారుగా మునిగినావు, స్నేహంలో నిండారుగా మునిగినావు, పాపంలో నిండారుగా మునిగినావు. ఇక లోకం, పాపం నేను ఏలుతుండగా దేవుని ప్రక్కబెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, సరి చేసుకో. దేవుడు నిన్ను తాకుతున్నాడు, సరి చేసుకో. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నువ్వు లోకాన్ని కళ్ళు మూసి, సమాజానికి కళ్ళు మూసి దేవునికి ఇష్టం లేని చేస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి ఇకనైనా మారు మనసు పొందుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏడో విషయాన్ని చూస్తే భయాన్ని దాటి ధైర్యమును, విశ్వాసాన్ని పొందుకోవాలి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో
2 తిమోతి 1:7 భయాన్ని దాటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని పొందుకోవాలి. చాలామంది పిరికివారుగా ఉంటారు, అన్ని విషయాల్లో భయపడుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, భయపడకు, నా ఆత్మ నీ మధ్యలో ఉన్నది అన్నాడు. భయపడకు, నేను ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. దత్తపుత్రాత్మను మీకు ఇచ్చి ఉన్నానన్నాడు. అయితే ఆత్మ చేత నడిపించబడాలి. భయాన్ని తొలగించుకో. ప్రేమ నీ భయాన్ని తొలగించేది, వాక్యము నీ భయాన్ని తొలగించేది, ఆత్మ నీ భయాన్ని తొలగించేది. అయితే నీవు భయపడుతూ బ్రతుకుతున్నావేమో, రేపేమి జరుగుతుందో అని భయం, అప్పుల సమస్య అని భయం, అనారోగ్యం అని భయం, ఇంకా అభద్రత అనే భయంలో ఉన్నావేమో. నీ భయాన్ని ప్రభు తొలగించునుగాక. భయంలో నుండి విడుదల పొందుకొని ప్రభు ఆత్మ నీతో సూటిగా మాట్లాడుతుండగా ఇంకా భయపడుతూ బ్రతుకుతున్నావా? భయపడ్డ వ్యక్తి 10 సంవత్సరాల ముందు చనిపోతాడంట. నీలో ఎందుకు ఆ పిరికితనం? నీలో ఎందుకు అవిశ్వాసం? నువ్వెందుకు భయపడుతున్నావు? భయాన్ని తొలగించుకో. దేవుడు నేను దీవించబోతున్నాడు. భయపడకుమని 365 సార్లు దేవుడు వాగ్దానం చేసినాడు. ఆ భయములో నుండి బయటికి రా. దేవుడు నీకు భయరహితమైన జీవితం అనుగ్రహించునుగాక. 8వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, శ్రమలను దాటి గెలుపులోకి వెళ్ళుట. శ్రమను దాటాలి. శ్రమను ఎప్పుడైతే దాటుతావో గెలుపు నీకు వస్తుంది. శ్రమను చూస్తే నువ్వు గెలవలేవు, బహుమతి పొందలేవు. అడుగడుగున శ్రమ వస్తుంది, నీ చుట్టే ఉంటుంది శ్రమ. రోమపత్రిక 8:37 శ్రమలను దాటి గెలుపునకు, ఓర్పునకు నువ్వు సాగిపోవాలి. ఎప్పుడైతే ఆత్మీయులారా శ్రమలను దాటే అనుభవంలో నువ్వు ఉంటావో విజేతగా నిలబడతావు. ఎస్, శ్రమను దాటిన వాడే విజయాన్ని పొందుతాడు. శ్రమను దాటిన వాడే ఘనత పొందుతాడు. శ్రమను దాటిన వాడే ఖ్యాతిని పొందుకుంటాడు. అయితే శ్రమలను చూచి, కష్టాలను చూచి చివరి వరకు నేను ఇలానే ఉంటాను, నేను ఓడిపోతాను, గెలుపు నాకు రాదు, దేవుడు నాతో లేడు, నేను గెలవలేను అని ఒక భయంకరమైన నిరాశతో నీవు ఉన్నావేమో, శ్రమలను దాటు. ఎస్, దాటినప్పుడే దేవుడు నీకు గెలుపునిస్తాడు. ఈరోజు భయాన్ని దాటి ధైర్యాన్ని పొందుకో. బలహీనతను దాటి బలాన్ని పొందుకో. శోకాన్ని దాటి ఆనందాన్ని పొందుకొని ప్రభు ఇంత చక్కగా మాట్లాడుతుంటే నేను దాటలేను, నేను మునిగిపోతున్నాను, వెనుకకు చూస్తున్నావు, రోగాన్ని చూస్తున్నావు, సమస్యను చూస్తున్నావు, వ్యక్తులను చూస్తున్నావు. వాగ్దాన వైపు చూడు, దేవుని వైపు చూడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖంలో ఎన్నడూ లజ్జింపకపోనని వాక్యం సెలవిస్తుండగా ప్రభు వైపు చూద్దాం. ప్రభు నన్ను బలపరచనడు. 9వదిగా నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, పాపాన్ని దాటి పరిశుద్ధతను, మారు మనసు పొందు. ఏం దాటాలి? పాపాన్ని దాటాలి. యెషయా గ్రంథం 1:18 యెషయా 1:18 పాపాన్ని దాటు. ఇంతకాలం పాపంలో ఉంటావు. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని కోసము జీవిస్తానని జీవించకపోవడమే పాపం. ప్రార్థన మానుట పాపం. వాక్యం ధ్యానించలేదా పాపివే. నువ్వు పరిశుద్ధ పాపివి. అయితే దేవునితో జీవించలేని ఒక దౌర్భాగ్యపు స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు. ఇకనైనా నీ పాపాన్ని విడిచి, పాపాన్ని దాటి పరిశుద్ధత కలిగి మార్పు పొందు. ఈరోజు నా ప్రభుని దర్శిస్తుండగా నీ హృదయం పరిశుద్ధపరచబడాలి. కుమ్మరి పురుగు మట్టిలోనే ఉంటుంది కానీ మట్టిని అంటించుకోదు. నువ్వు లోకంలో ఉండాలి, లోకంతో జీవించాలి, కానీ లోకం నీలోనికి రావద్దు. లోకం నీలోనికి వస్తే దేవుడు నిన్ను ఉమ్మివేస్తాడు, దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. అయితే నీ పాపమును, ప్రభువా నా పాపాన్ని కడుగు, మోసపూరితమైన నా పాప హృదయాన్ని రక్తంతో కడుగు అని ప్రభు సన్నిధిలో జీవించు. చివరిగా దేవుని బిడ్డలారా 10వ విషయాన్ని చూస్తే ఈ లోకాన్ని దాటి పరలోకములో జీవించుట. ఈ లోకాన్ని దాటాలి. ఏదో ఒకరోజు దాటేయాల్సిందే. మనం యాత్రికులం, పరదేశులం.
ఇక్కడి వారం కాదు, పైనున్న వారము, ఆత్మ సంబంధులం. మనం పైనున్న వాటిని వెతకాలి. ఫిలిప్పి 3:20 ప్రకారం ఈ లోకాన్ని దాటి పరలోకంలో చేరుట. మన పౌరసత్వం పరలోకమందున్నది. మన ఇల్లు పరలోకములో ఉన్నది. మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. మనం మధ్యాకాశానికి వెళ్ళి పెళ్లి విందులో పాలు పొంది ఆ యొక్క మహిమగల పట్టణానికి మనం వారసులం. ఈ లోకం తాత్కాలికమైనది. ఈ ప్రజలు, ఈ యొక్క లోకంలో ఉన్న వాళ్ళంతా ఒక దినాన అందరూ ఈ లోకయాత్రను ముగించవలసిందే. ఇదొక ప్రయాణం దేవుని బిడ్డ. ఇది శాశ్వతం కాదు. నువ్వు అనుకుంటున్నావు ఇదే శాశ్వతం, తిని తాగి సుఖించాలని. కాదు, తిని తాగి సుఖించేది ఇది పాప బంధకాలతో ఉన్న జీవితం. అయితే నీవు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు, యేసయ్య బిడ్డగా మారిపోయినావు. అయితే ఇంకా నువ్వు దాటలేని అనుభవాలు ఉన్నావేమో. పాపాన్ని దాటి పరిశుద్ధతను కోరుకో. ఎర్ర సముద్రాన్ని దాటి విముక్తిని పొందుకో. యోర్దాను దాటి కనానును పొందుకో. ఈ రోజున ప్రభువే నిన్ను దాటించడానికి కృపనిస్తున్నాడు. కృప నిన్ను దాటించునుగాక. దేవుని సన్నిధి నిన్ను సమస్య నుండి దాటించునుగాక. వాగ్దానాన్ని చూస్తే నువ్వు సమస్యను దాటుతావు. దేవుని వైపు చూస్తే వాగ్దానాన్ని దాటుతావు, సమస్యను దాటుతావు. వాగ్దానాన్ని నమ్మితే సమస్యను దాటుతావు. అయితే ఇప్పటి వరకు సమస్యలలో మునిగిపోతున్నావేమో, సమస్యలతో కృంగిపోతున్నావేమో. సమస్యల మధ్యలో నుండి ప్రభును చూచి నువ్వు దాటుకుంటూ గమ్యానికి వెళ్ళాలని నా ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి నీ హృదయాన్ని సమర్పించి, ప్రభా నేను పాపిని, నీ రక్తంతో కడుగు, దోషిని, నీ రక్తంతో కడుగు. నాయనా నా హృదయంలో తెలియని ఒక పాపము నన్ను వెంబడిస్తుండగా నా పాప బంధకాలు తెంపు ప్రభువా అని నువ్వు అడిగితే తెంపి పరిశుద్ధపరిచి తన బిడ్డగా నిన్ను స్వీకరిస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా ఈ వాక్యాన్ని కట్టి ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని, దాటి అనుభవాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం విన్న తర్వాత మరొకసారి వినండి, ఇతరులకు షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఈ వాక్యం ని రూపాంతరపరచునుగాక. ఆమేన్.